హాయ్ పిల్లలు, ఎలా ఉన్నారు? హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నారా? బాగా గొడవ చేస్తున్నారా? ఏం తోచటం లేదా? ఎండగా ఉంది, బయటకు వద్దు అని అరుస్తున్నారా? అందుకే నేను మీకోసం ఇంకో కథ తీసుకుని వచ్చాను. అదే చీమలు పావురం కథ. చెప్పుకుందామా? సరే, ఒక ఊరిలో ఒక నది ఉన్నది. నది ఒడ్డున చీమలు పుట్ట పెట్టుకుని ఉంటూ ఉన్నాయి. అయితే అక్కడికి ఆహారం కోసం ఒక పావురం వస్తూ ఉండేది. అయితే పావురంకి చీమలకి మంచి స్నేహం కుదిరింది. అయితే ఒకరోజు ఏమైందంటే సడన్గా పెద్ద వర్షం వచ్చేసింది. అప్పుడు నదిలో నీళ్ళన్నీ పైకి వస్తున్నాయి. పాపం చీమలు చాలా భయపడుతూ ఉన్నాయి. వాటి ఇల్లు కరిగిపోతుంది అని. అవి అనుకున్నట్లు భయపడినట్లే చీమలు ఇల్లు కరిగిపోయింది. వాటిని ప్రాణాలు కాపాడుకోవటానికి అక్కడ ఉన్న ఆకుపై నుంచి ఒడ్డుకు వస్తూ ఉన్నాయి. పాపం చీమలు వాళ్ళ బంధువులు అవతల ఒడ్డు వైపు ఉన్నారు. అక్కడికి వెళ్ళలేక బాధపడుతూ ఉన్నాయి. అయితే అప్పుడు అక్కడికి వాళ్ళ ఫ్రెండ్ అయిన పావురం వచ్చింది. పాపం చీమలు అక్కడికి వెళ్ళలేక బాధపడుతున్నాయి కదా. ఆ చీమల్ని చూసి పావురం, ఎందుకు అలా ఉన్నారు, ఏం జరిగింది అని అడిగింది. అప్పుడు చీమలు వాటికి జరిగిందంతా చెప్పాయి. సరే, మీరు బాధపడకండి, మీకు నేనున్నాను, నేను మీకు హెల్ప్ చేస్తాను అని అన్నది. సరే, మిమ్మల్ని నేను మీ బంధువుల దగ్గరికి తీసుకెళ్ళిపోతాను, మీరు నా వీపు మీద ఎక్కండి అని చెప్పింది పావురం. అప్పుడు చీమలు చాలా సంతోషించి పావురం వీపు ఎక్కి కూర్చున్నాయి. సో పావురం ఏం చేసింది, స్లోగా పైకి ఎగిరింది. ఫాస్ట్గా ఎగిరితే అవన్నీ కింద పడతాయి కదా. అలా కాకుండా పావురం స్లోగా ఎగరటం స్టార్ట్ చేసి అవతల ఒడ్డున ఉన్న వాళ్ళ బంధువుల దగ్గరికి తీసుకుని వెళ్ళింది. అప్పుడు చీమలు పావురంకి థ్యాంక్స్ చెప్పాయి. సో వాట్ ఈస్ ద మోరల్? మంచి వాళ్ళతో స్నేహం చేస్తే ఎప్పుడైనా ఆపదల నుండి రక్షిస్తారు, తెలుసా? మీరు కూడా మీ మంచి ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటారా? ఓకే, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.